స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6C ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 19 అండ్ 20th గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. If there are 25 railway stations on a railway line, how many types of single second class tickets must be printed as to enable a passenger to travel from one station to another station? సో ఒక రైల్వే లైన్ పై 25 రైల్వే స్టేషన్స్ ఉంటే ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కి వెళ్ళటానికి టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్ని ప్రింట్ చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మీరు రైల్వే స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే అక్కడ టికెట్ తీసుకున్నట్లయితే ఆర్ మీరు యాప్లో బుక్ చేసుకునేటప్పుడు కూడా సో ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అండ్ మీ డెస్టినేషన్ ఏంటిది అనేది ఫస్ట్ మీకు తెలియాలి. టికెట్ ప్రిపేర్ చేయాలి అంటే స్టార్టింగ్ స్టేషన్ అంటే బయలుదేరే స్టేషన్, అలానే చేరుకునే స్టేషన్ డెస్టినేషన్ అనేది రెండూ ఉంటాయి. సో ఇక్కడ మనము స్టేషన్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి స్టేషన్ బి వరకు వెళ్తే అక్కడ ఒక టికెట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళాలనుకోండి, సో హైదరాబాద్ టు గుంటూరు ఒక టికెట్ ఉంటుంది. సేమ్ అలానే గుంటూరు నుంచి మళ్ళీ అంటే స్టేషన్ బి నుంచి మళ్ళీ స్టేషన్ ఏకి రావాలి అంటే మళ్ళీ గుంటూరు నుంచి హైదరాబాద్ రావాలి అంటే ఇంకొక టికెట్ తీసుకోవాలి. అంటే స్టేషన్ ఇక్కడ రైల్వే ట్రాక్ వచ్చేసరికి సేమ్గా ఉంటుంది, బట్ మనం ట్రావెల్ చేసేది వెళ్ళేది ఒకదానికి అండ్ వచ్చే ఒకదానికి టోటల్గా 2 టికెట్స్ తీసుకోవాలి. సో 25 స్టేషన్స్లో మనం 2 టికెట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఎన్పిఆర్ ఫార్ములాని మనం యూజ్ చేస్తాము. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్. సో స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ రాసుకుందాము. ఎన్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఎన్ ఈక్వల్ టు టోటల్గా 25 స్టేషన్స్ మీకు క్వశ్చన్లో ఇచ్చారు, సో అది రాయండి. నెక్స్ట్ స్టేషన్ నీడెడ్ ఫర్ 1 టికెట్. సో స్టేషన్లో మనం ఒక టికెట్ తీసుకోవాలి. అంటే టోటల్గా మనము స్టార్టింగ్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు అంటే వెళ్ళడానికి ఒకసారి రావడానికి ఒకసారి టోటల్గా 2 టికెట్స్ తీసుకుంటాం కాబట్టి ఆర్ వాల్యూ మనకి 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ therefore the number of సో ఇప్పుడు టోటల్గా ఎన్ని టికెట్స్ ప్రింట్ చేయాలి అనేది రాస్తున్నాము. therefore the number of single second class tickets must be printed. సో టోటల్గా 25 స్టేషన్స్, టోటల్గా మనము 2 వేస్ తీసుకుంటున్నాము 25P2 అండ్ ఎన్పిఆర్ ఫార్ములా. సో 25 ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి సో 2 టైమ్స్ 25 ఇంటూ దీని బిఫోర్ నెంబర్ 24. సో దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 600 వస్తుంది. అంటే టోటల్గా 600 టికెట్స్ని ప్రింట్ చేయాలి. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ట్రయాంగిల్ సో దట్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ద వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్. సో టోటల్ ఇక్కడ మనకి ట్రయాంగిల్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్ వర్డ్లో వొవెల్స్ అండ్ కాన్సోనెంట్ ప్లేసుల్ని డిస్టర్బ్ చేయకుండా టోటల్గా ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ ట్రయాంగిల్ అనే వర్డ్లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ అది రాసుకుందాము. సొల్యూషన్ టోటల్ లెటర్స్. సో టోటల్ లెటర్స్ వచ్చేసరికి 8 లెటర్స్ అండ్ దీంట్లో వొవెల్స్. అసలు నార్మల్గా మనకు వొవెల్స్ ఏంటివి AEIOU. సో ఐ ఉంది, ఏ ఉంది, ఈ ఉంది. సో IAE ఇవి వొవెల్స్. టోటల్గా మనకి 3 వొవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలానే కాన్సోనెంట్స్. సో కాన్సోనెంట్స్ సో వొవెల్స్ కాకుండా రిమైనింగ్ ఇవన్నీ కాన్సోనెంట్స్ వచ్చేసరికి TRNGL. సో టోటల్గా 1 2 3 4 5 కాన్సోనెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పొజిషన్ ఏమి చేంజ్ చేయకూడదు అని చెప్తున్నారు.
అంటే ఏవైతే వోవెల్స్ ఉన్నాయో అవి వాటి ప్లేస్లోనే చేంజ్ అవ్వాలి. వోవెల్స్ అవి మళ్ళీ కాన్సోనెంట్ ప్లేస్కి వెళ్ళి చేంజ్ అవ్వకూడదు. ఓకే, సో అంటే దే మస్ట్ బి స్టే ఇన్ వోవెల్ పొజిషన్ అండ్ కెన్ బి అరేంజ్డ్ బై, సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, హియర్ వోవెల్స్ ఆర్ 3. They must stay in vowel positions and can be arranged in 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో టోటల్గా మనకు ఓవెల్స్ 3 ఉన్నాయి. ఓవెల్స్ ఇక్కడ చేంజ్ అయినా కానీ, అంటే ఇప్పుడు ఐ అనే ఓవెల్ తీసుకున్నట్లయితే మళ్ళీ ఓవెల్ ప్లేస్కి మాత్రమే చేంజ్ అవ్వాలి, అది మళ్ళీ కాన్సోనెంట్ ప్లేస్లో చేంజ్ అవ్వకూడదు. ఓవెల్స్ 3 ఉన్నాయి కాబట్టి మనకు ఆప్షన్స్ కూడా ఇక్కడ 3 ఉంటాయి. సో అదే రాసాము 3 ఫ్యాక్టోరియల్ వేస్ అని. నెక్స్ట్ హియర్ కాన్సోనెంట్స్ ఆర్ 5. So they must stay in consonant positions and can be arranged in 5 ఫ్యాక్టోరియల్ వేస్. సేమ్ కాన్సోనెంట్స్ కూడా కాన్సోనెంట్స్ ప్లేస్లోనే మనము అరేంజ్ చేసుకోవాలి. సో టోటల్ అరేంజ్మెంట్స్ సో 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, సో ఇది 3 ఫ్యాక్టోరియల్, ఇది 5 ఫ్యాక్టోరియల్ది. 3 ఫ్యాక్టోరియల్ది ఫస్ట్ మల్టిప్లై చేయండి. 3 2 6, 6 ఇంటూ 1 6 వచ్చేస్తుంది. 5 4 20, 23 60, 62 120, 121 మళ్ళీ 120 వస్తుంది. నెక్స్ట్ 6 ఇంటూ 120 మల్టిప్లై చేయండి. 0 6 2 12, 6 నెక్స్ట్ 7, టోటల్గా 720 వేస్. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.